పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల కారణంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఆ వెంటనే సెట్స్ పై ఉన్న సినిమాలు కంప్లీట్ చేస్తారని అనుకుంటే ఇంతవరకు షూటింగ్ లో జాయిన్ కాలేదు. మరోవైపు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరింత బిజీ అయ్యారు పవన్ కళ్యాణ్. దీంతో పవన్ ఎప్పుడు షూట్ లో జాయిన్ అవుతారు, ఎప్పుడు షూటింగ్ పూర్తి చేస్తారు, ఎప్పుడు పవర్ స్టార్ సినిమాలు థియేటర్స్ లోకి వస్తాయి అనేది సస్పెన్స్ గా మారింది. అయితే ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలిసింది. ఇంతకీ ఏంటా గుడ్ న్యూస్? పవన్ కళ్యాణ్ ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు. ఇందులో ఉస్తాద్ భగత్ సింగ్ 20% మాత్రమే అయింది. ఇంకా 80% షూటింగ్ చేయాల్సి ఉంది. ఓజీ, హరిహర వీరమల్లు 80%కు పైగా షూటింగ్ కంప్లీట్ అయ్యాయి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని నిర్మిస్తున్న మైత్రి మూవీస్ నిర్మాతలు ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలిశారని, సెట్స్ పై ఉన్న సినిమాలు కంప్లీట్ చేయడానికి పవన్ రెడీగా ఉన్నారని డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అక్టోబర్ నుంచి ఓజీ మూవీకి డేట్లు ఇచ్చారు అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ ముందుగా ఓజీ మూవీని పూర్తి చేస్తారని, అందుకే ఓజీ కోసం బల్క్ గా కొన్ని డేట్లిచ్చారని తెలుస్తోంది. ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ ఏంటంటే సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓజీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఓజీ కంప్లీట్ చేసిన తర్వాత వీరమల్లును కూడా పూర్తి చేస్తారట. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి డేట్స్ ఇస్తారని తెలిసింది. ఈ మూవీకి కూడా ఈ ఏడాది పవన్ కొన్ని డేట్లు ఇవ్వబోతున్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ పై పూర్తి ఫోకస్ మాత్రం 2025లోనే. ఇదిలా ఉంటే షూటింగ్స్ కోసం సెప్టెంబర్ నుంచే పవన్ మళ్లీ కసరత్తులు చేయబోతున్నారని టాక్. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ నుంచి వచ్చే సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి. ఓజీ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి మరి.